వివిధ అధికారులు వివిధ అంశాలు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 4 పథకాల గురించి మాట్లాడారు. మొదటిది రైతు భరోసా. రైతు భరోసా కింద ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు అర్హులు అయిన ప్రతి ఒక్క రైతు ఖాతాలో డైరెక్ట్ గా అమౌంట్ అనేది ప్రభుత్వం తరఫు నుంచి చెల్లింపజేయబడుతుంది. దీంట్లో ఇందాక మనకి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మాట్లాడినప్పుడు ఈ గ్రామానికి సంబంధించి 410 మంది రైతులు ఉన్నారు. సుమారు 1187 ఎకరాలు, దాదాపు ఒక 71 లక్షల రూపాయలు. ఇది మనకి పోరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన వివరాలు. దీంట్లో ఇందాక మీకు 410 పేర్లు కూడా చదివి వినిపించారు. వీరందరూ అర్హులు. వీరందరికీ కూడా ఎకరానికి 12,000 రూపాయల చొప్పున డైరెక్ట్ గా గవర్నమెంట్ తరఫు నుంచి మీ అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. ఈ గ్రామానికి సంబంధించి వ్యవసాయానికి యోగ్యం కానటువంటి భూములు ఏవి లేవు కాబట్టి అందరూ కూడా అర్హులుగానే నిర్ధారిస్తూ అందరికీ కూడా డబ్బులు వేయవలసిందిగా వారు సిఫారసు చేయటము, దానికి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. మనకి రెండోది వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 2023-24 సంవత్సరం అందులో కనీసము 20 పని దినాలు ఉపాధి హామీ పనుల కింద చేసి ఉండి భూమి లేని వ్యవసాయ కూలీలు అయి ఉంటే వారందరికీ కూడా 12,000 రూపాయలు వారి అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. దీనికి సంబంధించి కూడా ఇందాక మనకి ఏపీఓ గారు చదువుతున్నప్పుడు మనకి ఆత్మీయ భరోసాకి సంబంధించి కూడా 18 మంది వ్యవసాయ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో భూమి లేని వారి పేర్లు కూడా చదివి వినిపించారు. వారందరి అకౌంట్లలో కూడా డైరెక్ట్ గా 12,000 రూపాయలు ప్రభుత్వం తరఫు నుంచి క్రెడిట్ చేస్తారు, జమ చేయబడతాయి. దీనికి సంబంధించి అన్ని లిస్టులు కూడా ఇక్కడ మనకి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పేర్ల వారీగా కూడా పెట్టడం జరుగుతుంది. మూడోది మనకి రేషన్ కార్డులు. రేషన్ కార్డులకి సంబంధించి కొత్త రేషన్ కార్డులకి చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. అది ప్రజాపాలనలో కావచ్చు, మొన్న జరిగిన సోషియో ఎకనామిక్ సర్వే ఇంటింటికి వచ్చి వివరాలు కలెక్ట్ చేసినప్పుడు సర్వే జరిగినప్పుడు కావచ్చు, గ్రామ సభలు పెట్టినప్పుడు చాలా మంది కొత్తగా అప్లికేషన్స్ ఇచ్చినవి కావచ్చు, ప్రజావాణికి కలెక్టరేట్ కి ఇచ్చినవి కావచ్చు, లేదు అంటే హైదరాబాద్ లో అక్కడ సీఎం పేషీలో కావచ్చు, అక్కడ ప్రజా దర్బార్ లో ఇచ్చిన అప్లికేషన్స్ కావచ్చు. ఇవన్నిటినీ కూడా పోరెడ్డిపల్లికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా వివిధ బృందాలు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి అర్హులైన అందరికీ కూడా ఈ రేషన్ కార్డులు ఇవ్వాలి అన్న దాని మీద గత 10 రోజుల నుంచి కూడా కంటిన్యూస్ గా ఎక్సర్సైజ్ నడుస్తా ఉంది. నిన్న సాయంత్రం కూడా చాలా మంది ఇంటికి కూడా వారు వచ్చి వెరిఫికేషన్ చేసి ఉంటారు తప్పకుండా. ఇందులో మనకి 2 రకాలు. కొంతమంది కొత్త రేషన్ కార్డ్స్ కావాలి అని అర్జీ పెట్టుకున్నారు, దరఖాస్తు పెట్టుకున్నారు. కొంతమంది ఉన్న దాంట్లోనే మాకు ఒక వ్యక్తిని యాడ్ చేయాలి, ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, అది పెళ్లి కావచ్చు, ఇంకేదైనా రీజన్ వల్ల మాకు ఇక్కడికి వచ్చారు, మా దాంట్లో యాడ్ చేయండి అన్నారు. సో ఇంటికి కోడలు వచ్చింది అనుకున్నప్పుడు కోడల పేరు కూడా యాడ్ చేయండి అని చాలా మంది దరఖాస్తు పెట్టుకున్నారు. సో అట్లా మనకి మొత్తం వెరిఫికేషన్ చేసి అర్హులందరికీ కూడా వర్తింపజేయాలి అన్న ఉద్దేశంతో ఈ గ్రామంలో మనకి కొత్త రేషన్ కార్డులు 31 మందికి ఇస్తా ఉన్నాము. అదే విధంగా మెంబర్ ఎడిషన్ అంటే మనకి ఇంట్లో ఎవరైనా సభ్యులు యాడ్ అయినప్పుడు వారి పేరుని ఉన్న రేషన్ కార్డులో నమోదు చేసుకోవడానికి కూడా ఒక 29 ఆమోదించడం జరిగింది, అప్రూవ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా లిస్ట్ అనేది మనకి ఇక్కడ గ్రామ సభ ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కూడా అతికియడం జరుగుతుంది. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి మనకి ఇందాక చదివి దాదాపు 125 మంది లబ్ధిదారుల పేర్లు చదివారు. వారందరికీ కూడా మనము ఈ రోజు శాంక్షన్ ప్రొసీడింగ్స్ అంటే అప్రూవల్ ఇస్తాము.